Hi friends, in this video we will discuss about the inverting configuration of op-amp. So already మనము ఆపరేషనల్ యాంప్లిఫైర్ గురించి తెలుసుకున్నాం కదా. సో ఇప్పుడు ఆ ఆపరేషనల్ యాంప్లిఫైర్ లో ఇన్వర్టింగ్ కాన్ఫిగరేషన్ అనేటువంటిది ఎలా ఉంటుంది అంటే, ఒక ఆపరేషనల్ యాంప్లిఫైర్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్ గా వర్క్ అయితే ఎలా ఉంటుంది అంటే, ఎలా ఉంటే ఒక ఓపాంప్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్ గా వర్క్ అవుతుంది అండ్ దాని క్యారెక్టరిస్టిక్స్ ఏంటి. నెక్స్ట్ ద గెయిన్ ఈక్వేషన్, ఇంపార్టెంట్ ఏంటంటే గెయిన్. సో మనం ఎందుకు యూజ్ చేస్తాం ఓపాంప్? ద ఫస్ట్ క్యారెక్టరిస్టిక్ ఏంటి? హై గెయిన్. గెయిన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆపరేషనల్ యాంప్లిఫైర్ మనం యూజ్ చేస్తాము. సో అది ఇన్వర్టింగ్ కాన్ఫిగరేషన్ లో ఉంటే ఒకవేళ ఓపాంప్ గెయిన్ అనేటువంటిది ఎంత ఉంటుంది, సో ఆ గెయిన్ దేనిపైన డిపెండ్ అవుతుంది అనే దానికి సంబంధించి గెయిన్ ఈక్వేషన్ కూడా డిరైవ్ చేద్దాము. సో అంతకంటే ముందు వాట్ ఈస్ మీన్ బై ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్, ఒకవేళ అది ఇన్వర్టింగ్ కాన్ఫిగరేషన్ లో ఉంటే ఎలా ఉంటుంది, ఎలా వర్క్ అవుతుంది డిస్కస్ చేద్దాము. సో వాట్ ఈస్ మీన్ బై ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్? ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటి, ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్ అంటే ఏంటి. నార్మల్ గా ఇన్ జనరల్ కేస్, ఇఫ్ ఐఎమ్ గివింగ్ ఏ పాజిటివ్ గోయింగ్ సిగ్నల్, నేను ఇన్పుట్ ఒక పాజిటివ్ గోయింగ్ సిగ్నల్ ఇచ్చాను అనుకో, వెన్ ఇఫ్ ఇట్ ఈస్ ద అవుట్పుట్ అనేటువంటిది యాంప్లిఫై అవుతుంది. సమ్ ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ 2 volts అనుకుంటే, సమ్ ఒక 5 volts 10 volts యాంప్లిఫై అవుతుంది అనుకుందాము. సో యాంప్లిఫై అయిన తర్వాత వచ్చేటువంటి అవుట్పుట్ ఎలా ఉంటుందంటే 180 degrees ఫేజ్ షిఫ్ట్ ఉంటుంది. వెరీ ఇంపార్టెంట్. విత్ దేంతో 180 degrees ఫేజ్ షిఫ్ట్? ఇన్పుట్ తో 180 degrees ఫేజ్ షిఫ్ట్ ఉంటుంది. అంటే నేను పాజిటివ్ గోయింగ్ సిగ్నల్ ఇస్తే అవుట్పుట్ అనేటువంటిది ఐ గెట్ ద నెగిటివ్ గోయింగ్ సిగ్నల్. నేను నెగిటివ్ గోయింగ్ సిగ్నల్ ని అవుట్పుట్ గా తీసుకుంటాను. ఎక్కడ? ఇన్ కేస్ ఆఫ్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్ లో 180 degrees ఫేజ్ షిఫ్ట్ అనేటువంటిది ఉంటుంది. సో దట్ ఈస్ ద కీ పాయింట్. నార్మల్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్ కు ఉండాల్సిన ఒక క్యారెక్టరిస్టిక్. ఇంకొకటి ఏంటంటే, ఓపాంప్ ఇన్వర్టింగ్ ఓపాంప్ సర్క్యూట్ డయాగ్రామ్ ఎలా ఉంటుందో కూడా డిస్కస్ చేద్దాం. సో ఆల్రెడీ మనకు తెలుసు ఓపాంప్ సర్క్యూట్ ఎలా ఉంటుంది. సో ఇలా ఉంటుంది. వీ హ్యావ్ 2 terminals, నెగిటివ్ టెర్మినల్ అండ్ పాజిటివ్ టెర్మినల్. సో నెగిటివ్ టెర్మినల్ కి ఇంకొక నేమ్ ఏంటి? ఇన్వర్టింగ్ టెర్మినల్. అండ్ పాజిటివ్ టెర్మినల్ కి ఇంకొక పేరు నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్. సో ఇన్వర్టింగ్ కాన్ఫిగరేషన్ కాబట్టి నేను ఇన్పుట్ ఎక్కడ ఇస్తాను? ఇన్వర్టింగ్ టెర్మినల్ కి ఇస్తాను. సో ఎప్పుడైతే నేను Vin ఆర్ V1 ఏదైనా అనుకుందాము, సో Vin నేను ఇన్పుట్ ఎక్కడ ఇస్తాను? నెగిటివ్ టెర్మినల్ కి ఇస్తున్నాను. త్రూ ఏ రెసిస్టర్ కాల్డ్ ఇన్పుట్ రెసిస్టర్. ఒక ఇన్పుట్ రెసిస్టర్ ద్వారా ఇస్తున్నాను. ఆ రెసిస్టర్ కి నేను Rin అని నేను పెట్టుకుంటున్నాను. సో ద అవుట్పుట్ విల్ బి టేకెన్ హియర్ V0 అండ్ ద ఫీడ్బ్యాక్. అది ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్ కి ఫీడ్బ్యాక్ ఎక్కడ ఉంటుంది? నెగిటివ్ టెర్మినల్ కి, అవుట్పుట్ టెర్మినల్ కి ఫీడ్బ్యాక్ అనేటువంటిది మనం ఇస్తాము. సో విత్ ఇన్ ఏ రెసిస్టర్ ద్వారా ఇస్తాం ఇన్వర్టింగ్ కాన్ఫిగరేషన్ లో. ఆ రెసిస్టర్ ని ఫీడ్బ్యాక్ రెసిస్టర్ RF గా నేను నేమ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ప్లస్ టెర్మినల్, దట్ మీన్స్ నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ అనేటువంటిది ఏమవుతుందంటే గివెన్ టు ద గ్రౌండ్ యూజ్ చేస్తాం. సో నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్ కి ఎటువంటి వోల్టేజ్ అనేటువంటిది మనం ఇవ్వం. సో దిస్ ఇస్ ద బేసిక్ సర్క్యూట్ డయాగ్రామ్ ఆఫ్ అన్ ఇన్వర్టింగ్ ఓపాంప్ యొక్క బేసిక్ సర్క్యూట్ డయాగ్రామ్ ఇది. తర్వాత సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన పాయింట్స్ ఏంటి? నెంబర్ 1, అవుట్పుట్ ఈజ్ 180 degrees phase shift with input signal. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, నెగిటివ్ ఫీడ్బ్యాక్. మనము నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఇస్తాము. నెగిటివ్ ఫీడ్బ్యాక్ అంటే ఏంటి? నెగిటివ్ టెర్మినల్ నుంచి అవుట్పుట్ నార్మల్ గా ఫీడ్బ్యాక్ అంటే ఏంటి? సమ్ పార్ట్ ఆఫ్ అవుట్పుట్ ఈస్
రీకనెక్టెడ్ టు ద ఇన్పుట్. అంటే మనం ఒక ఇన్పుట్ ఇస్తాము, అవుట్పుట్ అటువంటిది వస్తుంది. మళ్ళీ ఆ అవుట్పుట్ లో సమ్ పార్ట్ ఏం చేస్తామంటే మళ్ళీ ఇన్పుట్ కనెక్ట్ చేస్తాము. సో ఇలా కనెక్ట్ చేయడాన్ని ఏమంటారంటే ఫీడ్బ్యాక్ అంటారు. సో ఒకవేళ నేను నెగిటివ్ టెర్మినల్ కి, మనకు 2 టెర్మినల్స్ ఉన్నాయి ఇన్పుట్ టెర్మినల్స్, నేను నెగిటివ్ టెర్మినల్ కనెక్ట్ చేస్తే నెగిటివ్ ఫీడ్బ్యాక్, పాజిటివ్ టెర్మినల్ కనెక్ట్ చేస్తే పాజిటివ్ ఫీడ్బ్యాక్. సో నేను ఇక్కడ ఎక్కడ కనెక్ట్ చేస్తున్నాను, నెగిటివ్ టెర్మినల్ కనెక్ట్ చేస్తున్నాను. సో ఇట్ ఈస్ అన్ నెగిటివ్ ఫీడ్బ్యాక్. సో ఈ పాయింట్ కూడా మనము గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఏంటి, నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ అనేటువంటిది నేను గ్రౌండ్ చేసేస్తున్నాను. సో అందుకని దీని నేమ్ ఏంటి, ఇన్వర్టింగ్ టెర్మినల్ కి ఇన్పుట్ ఇస్తున్నాం కాబట్టి ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్. అండ్ అలాగే అవుట్పుట్ అనేటువంటిది కూడా ఇన్వర్ట్ అయి వస్తుంది మనకి. సో నేను పాజిటివ్ గోయింగ్ సిగ్నల్ ఇస్తే అది నెగిటివ్ గోయింగ్ సిగ్నల్ వస్తుంది, ఒకవేళ నేను నెగిటివ్ గోయింగ్ సిగ్నల్ ఇస్తే పాజిటివ్ గోయింగ్ సిగ్నల్ వస్తుంది, ఇన్వర్ట్ అయి వస్తుంది. సో దిస్ ఈజ్ అబౌట్ కాన్ఫిగరేషన్ ఆఫ్ ఇన్వర్టింగ్ ఓప్ ఆంప్. నెక్స్ట్ మనం ఏం చూద్దామంటే గెయిన్. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చూస్తున్నాము, గెయిన్, వోల్టేజ్ గెయిన్ ఈక్వేషన్ ని మనము ఇప్పుడు డిరైవ్ చేస్తాము. సో విచ్ గెయిన్, మన గెయిన్ లో కూడా 2 టైప్స్ ఉన్నాయి, క్లోజ్డ్ లూప్ వోల్టేజ్ గెయిన్ అనేసి, నెక్స్ట్ ఓపెన్ లూప్ వోల్టేజ్ గెయిన్ అనేసి. ఏంటి క్లోజ్డ్ లూప్ వోల్టేజ్ గెయిన్ ఏంటి, ఓపెన్ లూప్ వోల్టేజ్ గెయిన్ ఏంటి? గెయిన్ అంటే నథింగ్ బట్ అవుట్పుట్ బై ఇన్పుట్. ఓన్లీ క్లోజ్డ్ లూప్ ఏంటి, ఓపెన్ లూప్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఏదైనా ఒక సర్క్యూట్ ఇచ్చాను, ఆ సర్క్యూట్ లో ఎటువంటి ఫీడ్బ్యాక్ లేకపోతే, అంటే ఎటువంటి మనము అవుట్పుట్ నుంచి మళ్ళీ ఇన్పుట్ కి ఎటువంటి టెర్మినల్ మనం కనెక్ట్ చేయకుండా ఫీడ్బ్యాక్ లేకుండా ఉంటే అప్పుడు ఆ సర్క్యూట్ యొక్క గెయిన్ ఏమవుతుందంటే ఓపెన్ లూప్ వోల్టేజ్ గెయిన్ అవుతుంది. వోల్టేజ్ అయితే వోల్టేజ్ గెయిన్, కరెంట్ అయితే కరెంట్ గెయిన్. అదే వెనెవర్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ ఫీడ్బ్యాక్ ఉంటే ఒకవేళ, అప్పుడు ఆ ఫీడ్బ్యాక్ తో కలిపి వోల్టేజ్ గెయిన్ మనం క్యాలిక్యులేట్ చేస్తే అది క్లోజ్డ్ లూప్ వోల్టేజ్ గెయిన్. మనం ఇంతకు ముందు తీసుకున్న దాంట్లో నెగిటివ్ ఫీడ్బ్యాక్ అనేటువంటిది ఉంది కాబట్టి, సో మనము ఏ గెయిన్ కనుక్కుంటున్నామో క్లోజ్డ్ లూప్ వోల్టేజ్ గెయిన్. సో నేను ఒక సర్క్యూట్ ని నేను మళ్ళీ రీడ్రా చేస్తున్నాను, బాగా గుర్తుపెట్టుకోండి. సో circuit diagram of an inverting amplifier, inverting operational amplifier, negative terminal, positive terminal. I am giving input to the input terminal Vin through a input resistor called Rin, and I am grounding the non-inverting terminal. I am taking the V0 here and I am connecting a feedback resistor from V0 terminal to the Rin terminal, that means inverting terminal, through a feedback resistor called RF. So this is the circuit diagram. But ఇక్కడ derive చేయాలి కాబట్టి నేను ఇప్పుడు కరెంట్స్ ని నోటిఫై చేస్తున్నాను, కరెంట్స్ ని కూడా ఇప్పుడు చూపిస్తున్నాను. సో కరెంట్ ఏంటి, కరెంట్ చూపిస్తానంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విఇన్ అంటున్నాము. విఇన్ అంటే ఏంటి, ఇక్కడ ఇన్పుట్ వోల్టేజ్ ఇస్తున్నామంటే ఇక్కడ ఒక వోల్టేజ్ సోర్స్ ఉంటుంది అని అర్థం. ఇక్కడ ఒక వోల్టేజ్ సోర్స్ విఇన్ అనేటువంటి వోల్టేజ్ సోర్స్ ఉంటుంది అని అర్థం. సో ఇక్కడ నుంచి కరెంట్ అనేటువంటిది వెళ్తుంది కదా, సో ఈ రెసిస్ట్ ఉంది కాబట్టి కరెంట్ అనేటువంటిది ఫ్లో అవుతుంది కదా. సో ఆ కరెంట్ నేనేమనుకుంటున్నాను, ఐఇన్ అనుకుంటున్నాను, లేదు I1 లేదంటే ఐఇన్ అనుకుందాం, ఎందుకంటే విఇన్ అనుకున్నాం కాబట్టి ఐఇన్ అనుకుందాం. తర్వాత ఆ ఐఎన్ కరెంట్ అనేటువంటిది రెసిస్టర్ లో నుంచి ఫ్లో అవుతుంది. బట్ వెనెవర్ ఇక్కడికి వచ్చేసరికి ఈ పాయింట్, అంటే ఇది ఒక నోడ్, ఎందుకంటే 3 బ్రాంచెస్ కలుస్తుంది కాబట్టి నోడ్ అవుతుంది అది. సో ఇప్పుడు ఈ నోడ్ ని నేను లైక్ ఎన్ అని అనుకుంటాను, ఆ నోడ్ కి ఎన్ అని నేను అనుకుంటున్నాను, ఆ పాయింట్ ని ఎన్ పాయింట్ అనుకుంటున్నాను. ఆ ఎన్ పాయింట్ వరకు వచ్చేంత వరకు ఐఎన్ కరెంటే ఫ్లో అవుతుంది. బట్ వెన్ ఎవర్ ఇట్ కమ్స్ టు ద ఎన్ పాయింట్, ఇక్కడ ఏమవుతుంది, 2 పాత్స్ ఉంది, 2 వేస్ ఉన్నాయి. సో అప్పుడు ఇటువైపు కరెంట్ అనేటువంటిది డివైడ్ అవుతుంది. సో నేను ఇటువైపు వెళ్ళే కరెంట్ ని I1 అనుకుంటున్నాను, నెక్స్ట్ ఇటువైపు వెళ్ళే కరెంట్ ఫీడ్బ్యాక్ రేషన్లోకి వెళ్తుంది కాబట్టి IF అనుకుంటున్నాను. ఓకేనా. సో కరెంట్స్ అనేటువంటిది నేను ఇక్కడ చూపించాను. ఇప్పుడు డెరివేషన్ స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ కరెంట్స్ తోనే స్టార్ట్ చేద్దాము. మనము ఇక్కడ ఐఎన్ ఇచ్చాము, I1 IF, మొత్తం ఎన్ని 3 కరెంట్స్ ఉన్నాయి. బై యూజింగ్ KCL అట్ పాయింట్ అట్ ఎన్ బై KCL ఏం చెప్తుంది, నెట్ కరెంట్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అట్ ఎనీ నోడ్. ఒక నోడ్ దగ్గర నెట్ కరెంట్స్ అంట, అంటే ఇన్కమింగ్ కరెంట్స్ అవుట్ గోయింగ్ కరెంట్స్ యొక్క సమ్మేషన్ ఏమవుతుంది, 0 అవుతుంది అంటారు. లేదు ఇంకొక వర్డ్స్ చెప్పాలి, వేరే వర్డ్స్ చెప్పాలంటే ఇన్ అదర్ వర్డ్స్
the sum of incoming currents is equal to sum of outgoing currents. అంటే ఇప్పుడు ఇక్కడ ఎన్ పాయింట్ దగ్గర ఇన్కమింగ్ కరెంట్స్ ఏంటి, ఐ అనేటువంటిది ఇన్కమింగ్ కరెంట్, I1 అండ్ IF ఆర్ ద అవుట్ గోయింగ్ కరెంట్స్. సో దాన్ని బట్టి ఏం రాసుకుంటాను, IN ఈజ్ ఈక్వల్ టు I1 ప్లస్ IF. ఓకేనా? సో I ఈజ్ ఈక్వల్ టు IN ప్లస్ IF. ఇప్పుడు లాస్ట్ వీడియోలో మనము వర్చువల్ గ్రౌండ్ కాన్సెప్ట్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు నేను డెరైవ్ చేసే ఈ ఓప్ యాంప్ ఏంటంటే ఐడియల్ ఓప్ యాంప్. అది గుర్తుపెట్టుకోండి. ఐడియల్ ఓప్ యాంప్ యొక్క గెయిన్ నేను ఇప్పుడు డిరైవ్ చేస్తున్నాను. ఇప్పుడు లాస్ట్ వీడియోలో ఏం చెప్పాము, ఐడియల్ కేసెస్ లో వర్చువల్ గ్రౌండ్ అనేటువంటి కాన్సెప్ట్ వస్తుంది. సో వర్చువల్ గ్రౌండ్ కాన్సెప్ట్ ప్రకారము నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ ఎప్పుడైతే గ్రౌండ్ చేస్తామో, అంటే ఇక్కడ నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ దగ్గర ఎంత వోల్టేజ్ ఉంది, 0 volts. సో ఎప్పుడైతే ఇక్కడ 0 volts ఉంటుందో ఆటోమేటికల్లీ ఇన్వర్టింగ్ టెర్మినల్ దగ్గర అంటే నెగిటివ్ టెర్మినల్ దగ్గర కూడా ఎంత వోల్టేజ్ ఉంటుంది, 0. అంటే విఎన్ కూడా ఏమైపోతుంది, 0 అయిపోతుంది. ఎప్పుడైతే విఎన్ 0 అవుతుందో అక్కడి నుంచి ఆ పాయింట్ దగ్గర నుంచి ఓప్ యాంప్ లోకి కరెంట్ అనేటువంటిది వెళ్ళదు. ఓకేనా? సో ఎప్పుడైతే కరెంట్ అనేటువంటిది వెళ్ళదో I1 ఈజ్ ఈక్వల్ టు 0 అని అర్థం. ఓకే, సో ఎప్పుడైతే I1 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుందో IN ఈజ్ ఈక్వల్ టు ఏంటి, IF. అంటే కరెంట్ ఏంటంటే ఇక్కడ ఏమి వెళ్ళదు, IN నుంచి డైరెక్ట్ గా ఇట్లా IF ఫీడ్బ్యాక్ రెసిస్టర్ లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు IN ఈజ్ ఈక్వల్ టు IF వచ్చింది. IN అంటే ఏంటి, IF అంటే ఏంటి అంటే ఇన్ ది ఫార్మ్ ఆఫ్ వోల్టేజ్ అండ్ రెసిస్టెన్స్ నేను రాసుకుంటాను. దీన్ని ఏమంటాము, నార్మల్ ఓమ్స్ లా అనేది వోల్టేజ్ బై కరెంట్ ఈజ్ ఈక్వల్ టు వోల్టేజ్ బై రెసిస్టెన్స్. సో ఇప్పుడు ఐన్ అంటే ఏంటి, ఐన్ ఎక్కడ ఫ్లో అవుతుంది, సో ఈ బ్రాంచ్ లో ఫ్లో అవుతుంది ఐన్ అనేటువంటిది. సో ఎప్పుడైతే ఐన్ అనేటువంటిది ఇక్కడ ఫ్లో అవుతుందో ఐన్ వాల్యూ ఏమవుతుందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ పాయింట్ దగ్గర వోల్టేజ్ విఎన్ అనుకుంటాము. అప్పుడు ఐన్ వాల్యూ ఏమవుతుందంటే విఎన్, ఐన్ ఈజ్ ఈక్వల్ టు Vin minus VA by Rin. ఓకేనా? IN is equal to ఏమి, Vin minus VA by VA కాదు VN అనుకున్నాం కదా, VN. సో VN by Rin. ఎందుకు విఎన్ మైనస్ విఎన్ రాసుకున్నామంటే, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, కరెంట్ అనేటువంటిది హయ్యర్ వోల్టేజ్ నుంచి లోయర్ వోల్టేజ్కి వెళ్తుంది. మనము ఇక్కడ విఎన్ నుంచే వెళ్తుంది అనుకుంటున్నాము. సో మనమే డైరెక్షన్ కూడా అనుకుంటున్నాం కాబట్టి ఏ ప్రాబ్లం లేదు. సో ఇప్పుడు వోల్టేజ్ అంటే ఏంటి, పొటెన్షియల్ డిఫరెన్స్. సో టూ పొటెన్షియల్స్ యొక్క డిఫరెన్స్. సో విఎన్ మైనస్ విఎన్ ఇక్కడ ఉన్నటువంటి వోల్టేజ్ బై ఆ బ్రాంచ్ లో ఉన్నటువంటి రెసిస్టెన్స్ ఐఎన్ వాల్యూ వచ్చేస్తుంది. నెక్స్ట్ అలాగే సిమిలర్ గా ఐఎఫ్ వాల్యూ ఏంటి, సో ఐఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది చెప్పండి, కరెంట్ అనేటువంటిది ఇలా ఫ్లో అవుతుంది. సో ఎన్ నుంచి ఫ్లో అవుతుంది కాబట్టి విఎన్ మైనస్ వి నాట్ బై ఆర్ఎఫ్. సో విఎన్ ఈజ్ ఈక్వల్ టు ఐఎన్ ఈజ్ ఈక్వల్ టు విఎన్ మైనస్ విఎన్ బై ఆర్ఎన్, IF is equal to Vn minus V0 by R. ఓకే, సో ఇప్పుడు ఈ రెండు ఈక్వేషన్స్ నేను పైన ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తాను. ఏమొస్తుంది, Vn మైనస్ Vn బై Rn ఈజ్ ఈక్వల్ టు Vn మైనస్ V0 బై RF. ఇంకొక విషయం మనం అంతకుముందు చెప్పుకున్నాం ఏంటి, విఎన్ దగ్గర అంటే ఎన్ పాయింట్ దగ్గర వోల్టేజ్ ఏమవుతుంది, 0 అవుతుంది. అందుకే కదా I1 ఈజ్ ఈక్వల్ టు 0 అని సబ్స్టిట్యూట్ చేసాము. సో ఇప్పుడు అగైన్ సబ్స్టిట్యూటింగ్ విఎన్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఎప్పుడైతే విఎన్ 0 అవుతుందో దెన్ దిస్ ఈక్వేషన్ విల్ బికమ్ విఎన్ బై ఆర్ఎన్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ V0 బై ఆర్ఎఫ్. సో నేను ఇక్కడ కంటిన్యూ చేస్తాను ఈ ప్లేస్ లో. ఓకే, సో విఎన్ బై ఆర్ఎన్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ V0 బై ఆర్ఎఫ్ వచ్చింది. ఇప్పుడు
గెయిన్ అంటే ఏంటి, నార్మల్ ఇన్ జనరల్ గా గెయిన్ అంటే ఏంటి, ఏ ఈజ్ ఈక్వల్ టు V0/Vin కదా. సో నేను V0/Vin ని సబ్జెక్ట్ చేసుకుంటాను. V0/Vin సబ్జెక్ట్ చేసుకుంటే ఈ Vin ని పక్క తీసుకొని వస్తాను, RF ని పక్క తీసుకొని వెళ్తాను. అప్పుడు -V0/Vin ఈజ్ ఈక్వల్ టు RF/Rin. సో నేను ఈ మైనస్ ఇటు పక్క పంపించేస్తాను, అప్పుడు +V0/Vin ఈజ్ ఈక్వల్ టు -RF/Rin. సో దిస్ ఈస్ ది గెయిన్ ఈక్వేషన్. గెయిన్ ఏ ఈజ్ ఈక్వల్ టు నాట్ ఓన్లీ ACL. ఏంటి ACL ఏంటి కొత్తగా అనుకుంటున్నారా, క్లోజ్డ్ లూప్ వోల్టేజ్ గెయిన్. ఇక్కడ మనం రాసాం కదా క్లోజ్డ్ లూప్ వోల్టేజ్ గెయిన్. సో ACL ఈజ్ ఈక్వల్ టు V0/Vin ఈజ్ ఈక్వల్ టు -RF/Rin. ఎక్కడ, ఇన్వర్టింగ్ ఓప్ యాంప్ లో. సో ఒక ఇన్వర్టింగ్ ఓప్ యాంప్ యొక్క గెయిన్ అనేటువంటి దేని మీద డిపెండ్ అయి ఉంటుంది, RF ఫీడ్బ్యాక్ రెసిస్టర్ పైన, మనం ఇచ్చేటువంటి ఇన్పుట్ రెసిస్టర్ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో దిస్ ఈస్ ద RF/Rin. ఇక్కడ మైనస్ ఎందుకు వచ్చింది, మైనస్ ఎందుకు, ఏం ఇండికేట్ చేస్తుంది అంటే ఇన్వర్ట్ వస్తుంది, అవుట్పుట్ అనేటువంటిది ఇన్వర్ట్ అయ్యి వస్తుంది కాబట్టి. సో ఐఎమ్ గివింగ్ ఏ పాజిటివ్ గోయింగ్ సిగ్నల్, ద అవుట్పుట్ విల్ బి ఏ నెగటివ్ గోయింగ్ సిగ్నల్. ఓకేనా, ఇఫ్ ఐఎమ్ గివింగ్ ఏ నెగటివ్ గోయింగ్ సిగ్నల్, ద అవుట్పుట్ మే బి ద పాజిటివ్ గోయింగ్ సిగ్నల్. సో ఇన్వర్ట్ అయ్యి వస్తుంది, 180 degrees ఫేజ్ షిఫ్ట్ వస్తుంది కాబట్టి మైనస్ అనేటువంటిది ఇక్కడ ఉంది. సో RF/Rin is the magnitude of the gain. గెయిన్ ఎంత అనేటువంటి మ్యాగ్నిట్యూడ్ 2 or 3 or 10 అనేటువంటిది. ఫర్ ఎగ్జాంపుల్ 2 అంటే గెయిన్ 2 అంటే ఏంటంటే నేను ఎంత ఇన్పుట్ ఇస్తానో దానికి 2 times అవుట్పుట్ అనేటువంటిది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను 4 ఇచ్చాను అనుకోండి ఇన్పుట్, గెయిన్ 2 కాబట్టి 2 times of 4 అంతా 8. సో 8 volts అనేటువంటిది మనకు అవుట్పుట్ వస్తుంది. సో దిస్ ఇస్ ద గెయిన్ ఈక్వేషన్, క్లోజ్డ్ లూప్ గెయిన్ ఈక్వేషన్ ఫర్ ద ఇన్వర్టింగ్ op amp. So this is the basic details of inverting configuration of op amp. So next video lo manamu non inverting op amp configuration gurinchi dani yoka gain gurinchi discuss chedamu. So if you like this video, please like it and share it, and who are not subscribed my channel, please subscribe it. And thank you friends, bye.